నాయిస్ పవర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఎస్ మ్యామ్ వి స్క్వేర్ మ్యామ్ 1 ఆఫ్ n పవర్ మైనస్ మ్యామ్ ఆర్ వాల్యూ 1 తీసుకుంటే వి స్క్వేర్ నాయిస్ అవుతుంది మ్యామ్ నాయిస్ పవర్ వాల్యూ. అవునన్న పీ స్క్వేర్ నాయిసే నాకు క్యాలిక్యులేట్ చేసుకుని ఓవరాల్ గా సిగ్నల్ టు నాయిస్ రేషియోలో ప్లేస్ చేసుకునేటప్పుడు దాని వాల్యూ ఎంత వేసాను అన్నాను. డెల్టా స్క్వేర్ బై 12 అయినా ఎస్ మ్యామ్ డెల్టా స్క్వేర్ బై 12 మీన్ స్క్వేర్ అలాగే స్క్వేర్ నెక్స్ట్ ఇంకో వాల్యూ ఫైండ్ వచ్చేసి పీసీఎం చేసినప్పుడు కనిపిస్తుందమ్మా స్క్రీన్? ఎస్ మ్యామ్ పీసీఎం లో ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు దాని యొక్క రేంజ్ ఎలా తీసుకున్నామమ్మా? -δ/2 టు +δ/2 అవునా? అంటే ఒక సిగ్నల్ కి నేను ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు రేంజెస్ ఎలా తీసుకున్నాను? -δ/2 δ/2 అని తీసుకున్నాను. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది δ/2 సారీ డెల్టా అవుతుందని చెప్పాం కదా 1/δ అవునా? మ్యాగ్నిట్యూడ్ ఎంత 1/δ అయినా ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే FQ ఆఫ్ Q ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1 అంతే కదమ్మా? అండ్ సిగ్నల్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు AM²/2 వచ్చింది. నాయిస్ పవర్ δ² / 12 వచ్చింది. నెక్స్ట్ నేను సిగ్నల్ టు నాయిస్ రేషియో ఓవరాల్ గా ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు డెల్టా ప్లేస్ లో ఫార్ములా వేసుకుని చేసుకుంటాను. ఓవరాల్ గా సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తాను. సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫార్ములా ఏంటి నాన్న? సిగ్నల్ పవర్ బై నాయిస్ పవర్. ఇది పీసీఎం కి. అదే మనం డిఎం కి చూసుకుంటే నాకు ఇన్పుట్ వేరియన్స్ అనేది సిగ్మా x² అనుకుంటే అవుట్పుట్ వేరియన్స్ అంటే క్వాంటైజేషన్ యొక్క వేరియన్స్ ని సిగ్మా Q² అనుకుంటే ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యన నాకు ఎక్కువ వాల్యూ అనేది ఉన్నది. ఏంటది నాన్న? ఎర్రర్ వాల్యూ అనేది ఉన్నది అవునా? సో నాకు ఇప్పుడు దీనికి కూడా వేరియన్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నార్మల్ గా అయితే ఇన్పుట్ ని అవుట్పుట్ ని కంపేర్ చేసుకొని వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసుకుని పీసీఎం లో చేసేసాను నేను. బట్ డిఎం లో వచ్చేసరికి ఇన్పుట్ తో పాటు అవుట్పుట్ తో పాటు మధ్యలో ఎర్రర్ వాల్యూ కూడా నేను వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎర్రర్ యొక్క వేరియన్స్ ని సిగ్మా E² తో డినోట్ చేస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. సో ఇప్పుడు నాకు ఏమున్నాయి నాన్న? వేరియన్స్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్, వేరియన్స్ ఆఫ్ ఎర్రర్ సిగ్నల్, వేరియన్స్ ఆఫ్ క్వాంటైజేషన్ సిగ్నల్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ప్రీవియస్ గా మనం ఏం చేసాం? ఫస్ట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలి క్వాంటైజర్ ఎర్రర్ సిగ్నల్ కి. అవునా? అంటే ఇప్పుడు దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? డిఎం సిగ్నల్ అనేది ఎర్రర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎర్రర్ పాజిటివ్ ఎర్రరా ఆర్ నెగిటివ్ ఎర్రరా అని. అవునా? డిఎం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పాజిటివ్ ఎర్రరా నెగిటివ్ ఎర్రరా అని. పాజిటివ్ ఎర్రర్ అయితే +δ, నెగిటివ్ ఎర్రర్ అయితే -δ. అంటే 0 ఆర్ 1 అంతేనా? సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో ప్రాబబిలిటీ ఫంక్షన్ ని ఫైండ్ అవుట్ చేయడం అంటే FQ ఆఫ్ Q. సో సిగ్నల్ తీసుకుంటే ఒక స్టెప్ ని కన్సిడర్ చేసుకుంటే దాని యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందమ్మా? +δ కానీ లేదా -δ కానీ. అంతేనా? అవునా కదా? ఎస్ మ్యామ్. డిఎం సిగ్నల్ తీసుకుంటే దాని యొక్క రేంజ్ నేను +δ అవ్వచ్చు. అంతేనా? అదేనా కన్సిడర్ చేసుకుంటాను. సో దాని రేంజ్ వచ్చేసరికి -δ టు +δ. మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి సేమ్ ఇలా.
1/2 డెల్టా అవుతుంది మ్యామ్. 2 డెల్టా అవుతుంది. అంటే దీని డెల్టా ఇది బి మైనస్ ఏ అయితే డెల్టా మైనస్ 1/b మైనస్ ఏ కదా. సో ఏమవుతుంది 1 మైనస్ డెల్టా సారీ Yes, ma'am. డెల్టా మైనస్ అండ్ మైనస్ ఆఫ్ డెల్టా అంటే 1/2 డెల్టా. అంటే ఇప్పుడు నాకు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎంత అయిందమ్మా టీఎం సిగ్నల్ కి 1/2 డెల్టా దాని యొక్క రేంజ్ 2 ఎంత డెల్టా మ్యామ్. మైనస్ FQ డెల్టా of Q equals to yes ma'am. Minus delta అంతేనా? to Q Second which is step. greater than minus delta which is less than plus delta. ఎస్. సో సెకండ్ వన్ ఏంటి సిగ్నల్ పవర్ అంటే పీక్ పీక్ Yes, యాంప్లిట్యూడ్ ma'am. వాల్యూ. ఫస్ట్ ఇదే కదా ఫైండ్ అవుట్ చేస్తాం. పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్ ఎంత అవుతున్నాను జనరల్ Yes ma'am. AM minus of minus AM to మాడ్యులస్ A. ఆఫ్ ఎక్స్ మ్యాక్స్ 2 ఇంటూ ఎక్స్ మ్యాక్స్ అంతేనా. 2 AM Yes ma'am. సో 2 AM వచ్చింది అంటే ఎక్స్ మ్యాక్స్ అనుకోవచ్చు. 2 ఇంటూ ఎక్స్ మ్యాక్స్ అని అనుకోవచ్చు కదా. మన కన్సిడర్ ఏదైనా అనుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సిగ్నల్ రేషియోలో సిగ్నల్ పవర్ బై నాయిస్ పవర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సిగ్నల్ పవర్ కి మన ఫార్ములా తెలుసు AM స్క్వేర్ బై 2. నాయిస్ పవర్ కి వచ్చేసరికి V స్క్వేర్ నాయిస్ అని అనుకుంటాం. నాయిస్ క్యాలిక్యులేట్ చేసే ముందు నాకు 2 నాయిస్ ఉంటాయి కాబట్టి ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నాయిస్ ఇన్పుట్ బై అవుట్పుట్ నే సిగ్నల్ టు నాయిస్ రేషియో అంటారు కదా. నాకు ఒకటి ఎర్రర్ అవుట్పుట్ ఒకటి ఓవరాల్ గా క్వాంటిఫికేషన్ అవుట్పుట్ ఒకటి ఉంది. అవునా Yes ma'am. ఇది ఇన్పుట్ అయితే ఈ ఎర్రర్ అనేది అవుట్పుట్ కదా నాన్న. అంటే ఫీడ్బ్యాక్ అవుట్పుట్ కదా ఇది. కాల్ అవుట్పుట్ క్వాంటైజేషన్ అవుట్పుట్ అంటే 2 టైప్స్ ఎర్రర్స్ ఉన్నాయి నాకు. అంటే 2 టైప్స్ అవుట్పుట్స్ ఉన్నాయి. ఒకటి అవుట్పుట్ ఒకటి క్వాంటైజేషన్ అవుట్పుట్. ఈ రెండిట్ల యొక్క కాంబినేషన్ ని నేను నాయిస్ పవర్ అంటాను. సో ఇప్పుడు నాయిస్ పవర్ అనేది నాకు వస్తాయమ్మా. ఒకటి అవుట్పుట్ ఒకటి ఒకటి ఎర్రర్ అవుట్ ఒకటి. ఇప్పుడు వినిపిస్తుందమ్మా. హలో ఇప్పుడు ఓకేనా. హలో Yes ma'am. టూ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ ఉన్నాయి కదమ్మా. ఫస్ట్ ఇన్పుట్ అనుకుంటే నాకు ఎర్రర్ అవుట్పుట్ ఒకటి ఉన్నది. అంటే బేస్డ్ ఆన్ ఎర్రర్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి నాకు క్వాంటైజేషన్ అవుట్పుట్ అనేది వస్తుంది. 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్ అవుట్పుట్స్ ఉన్నాయి. ఒకటి ఎర్రర్ అవుట్పుట్ క్వాంటైజేషన్ అవుట్పుట్. ఈ రెండు కాంబినేషన్ నేను తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ నాయిస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం PCM లో డెల్టా స్క్వేర్ బై 2 అని వేసుకున్నాం కదా. చెప్పండి ఎలా వేసాం. సో ఒక స్టెప్ కన్సిడర్ చేసుకుంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్ ఏమవుతుంది. ఇది ఎఫ్ఎస్ అంటే ఈ సిగ్నల్ నాయిస్ పవర్ సిగ్నల్ అంటే అవుట్పుట్ యొక్క నాయిస్ అనుకోండి. ఓవరాల్ నాయిస్ పవర్ అంటే క్వాంటైజేషన్ యొక్క నాయిస్. దాని యొక్క వేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా వేరియన్స్. మీన్ స్క్వేర్ వాల్యూ E of Q square is equal to Mean square value ma'am. Minus infinity to square into Mean dx ma'am. ఎస్ నాన్న. మీన్ వాల్యూ ఆల్వేస్ 0 ఉంటుంది కదా. అంటే E of X Q వాల్యూ అనేది క్వాంటైజేషన్ కి ఆల్వేస్ 0 గానే ఉంటుంది. ఓకేనా.
Yes, ma'am. లేకపోతే మీరు కన్సిడర్ కొన్ని క్యాలిక్యులేట్ చేసేయండి. 0 అని ఎందుకు చెప్తున్నాను అని మళ్ళీ కన్ఫ్యూజ్ వస్తుంది కదా. సో దీని యొక్క రేంజెస్ మైనస్ డెల్టా టు ప్లస్ డెల్టా సారీ క్యూ ఇంటూ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంతేనా? మీన్ Yes, ma'am. One. F F of Q dq. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఇది క్యూ అనే వాల్యూ ఫ్రంట్ కి వస్తుంది. సారీ క్యూ అని కాదు, ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ యొక్క వాల్యూ అనేది ఫ్రంట్ కి వచ్చేస్తుంది కదా. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంతనన్నా, దీని వాల్యూ ఎంత? 1/2 డెల్టా. సో 1/2 డెల్టాని ప్లేస్ చేసుకుంటే q square by 2 Within that is minus delta to delta. q square by 2 minus delta to delta. సో నాకు ఇంకా ఏమవుతుంది, 1/4 డెల్టా డెల్టా స్క్వేర్ మైనస్ చెప్పండి డెల్టా స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఏంటన్నా ప్లస్సే కదా. సో దీని వాల్యూ ఏమవుతుంది 0 అంతేనా? సో మీన్ ఆఫ్ ది క్వాంటైజేషన్ ఎర్రర్ అనేది ఏమవుతుందన్న Yes, ma'am. 0. అండ్ నెక్స్ట్ వేరియన్స్. నేను ఓవరాల్ అవుట్పుట్ వేరియన్స్ కనుక్కుంటున్నానమ్మా. ఇప్పుడు ఒక 3 బ్లాక్స్ తీసుకోండి. నాకు 2 టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవుట్పుట్ ఏంటంటే ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను అనుకోండి. ఓవరాల్ అవుట్పుట్ ఇది ఇన్పుట్ అనుకోండి ఫంక్షన్, ఇది అవుట్పుట్ ఫంక్షన్ అనుకోండి. ఓవరాల్ అవుట్పుట్ యొక్క వాల్యూ నేను ఎఫ్ఎస్ అనుకున్నాను. ఈ అవుట్పుట్ యొక్క ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అంటే ఏంటి, క్వాంటైజేషన్ అవుట్పుట్ ఓవరాల్ అవుట్పుట్ ని. అర్థమవుతుందమ్మా? మధ్యలో ఎర్రర్ అనేది ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయట్లేదు. ఓవరాల్ క్వాంటైజేషన్ అవుట్పుట్ యొక్క వేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఈ క్యూ స్క్వేర్ ఏమవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఐ మీన్ డెల్టా టు డెల్టా క్యూ స్క్వేర్ ఎఫ్ క్యూ ఆఫ్ క్యూ. అంతేనా? అవునా కదా? సో 1/2 డెల్టా క్యూ 3/3 మైనస్ డెల్టా టు డెల్టా. అవునా కదా? హలో. సో 1/2 డెల్టా Yes, ma'am. Ante, ma'am. డెల్టా క్యూబ్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ డెల్టా క్యూబ్ అంటే ఏమవుతుందన్నా చెప్పండి. సారీ మైనస్ Do, ma'am. Ma'am, minus of minus cube kada, ma'am. Upper limit minus limit. డెల్టా క్యూబ్. ఓకేనా? 1/2 డెల్టా. సో Yes, డెల్టా ma'am. క్యూబ్ అండ్ మైనస్ ఆఫ్ డెల్టా క్యూబ్ అంటే 2 డెల్టా క్యూబ్. ఇది 6/3 ఉంది కదా. ఓకేనా? Yes, ma'am. 1/6 delta. డెల్టా ఇంటూ 2 డెల్టా క్యూబ్. సో నాకు ఏమవుతుందన్నా ఈ డెల్టా క్యాన్సిల్ అయింది, ఈ 2 ఈ 3 టైమ్స్ పోయింది. సో నాకు ఈ వేరియన్స్ వాల్యూ ఎంత? 3. 1 డెల్టా స్క్వేర్ బై 3 వచ్చింది. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్ ఏమవుతుంది, డెల్టా స్క్వేర్ డివైడెడ్ బై 3. అంతేనా? సో ఓవరాల్ దీని యొక్క యాంప్లిట్యూడ్ వాల్యూ డెల్టా స్క్వేర్ బై 3 అయింది. ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్ ఏమవుతుందన్నా వై యాక్సిస్ బై ఎక్స్ యాక్సిస్ కదా. అర్థమవుతుందని చెప్తుంది. సో ఇప్పుడు మీరు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసినప్పుడు నాకు ఏమొచ్చినాయి అంటే అవుట్పుట్ ఆఫ్ వేరియన్స్ ఏమొచ్చిందమ్మా, Delta square by మీన్ 3. వాల్యూ వచ్చేసరికి క్వాంటైజేషన్ వేరియన్స్ వచ్చేసరికి డెల్టా స్క్వేర్ బై 3 వచ్చింది. Square which is equals సో to. ఇప్పుడు నేను కన్సిడర్ చేసుకుంటే Yes, ma'am. దీని యొక్క యాంప్లిట్యూడ్ వాల్యూ డెల్టా స్క్వేర్ బై 3 అయింది.
అండ్ ఇది ఎఫ్ఎస్. సో ఓవరాల్ గా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసుకుంటే y బై ఎక్స్ కదా. y వాల్యూ ఎంత నాన్న నాకు ఇక్కడ డెల్టా స్క్వేర్ బై 2 3. x యాక్సిస్ ఎంత అవుతుంది 1 బై ఎక్స్ 1 బై ఎఫ్ఎస్ కదా, అంతేనా? ఎస్ మ్యామ్. ఇది టైం పీరియడ్ కదా నాన్న, టైం పీరియడ్ అంటే 1 బై ఎఫ్ఎస్ ఏనా? ఓవరాల్ గా ఇంటర్లోనే ఎఫ్ఎస్ అని తీసుకున్నాను. అప్పుడు y బై ఎక్స్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది 1 బై ఎఫ్ఎస్ కదా. అర్థమవుతుందా నేను చెప్తుంది? హలో ఎస్ మ్యామ్, అర్థమైంది మ్యామ్. దీని యొక్క దీని ఓవరాల్ ఈ ఫంక్షన్ యొక్క ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందమ్మా? డెల్టా స్క్వేర్ 3fs. ఓకేనా? సో ఇప్పుడు అవుట్పుట్ క్వాంటైజేషన్ అవుట్పుట్ చూసాం, అంటే ఈక్వివాస్ కేసు చూసాం. అంటే ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ ఎర్రర్ కావాలి నాకు. అంటే ఇన్పుట్ ఫంక్షన్ కి అవుట్పుట్ ఫంక్షన్ కి మధ్యలో ఇంకోటి ఏముంది, ఎర్రర్ ఫంక్షన్ ఉంది. ఈ ఎర్రర్ ఫంక్షన్ ని ఒమేగాతో డినోట్ చేసుకుంటాం. ఓకేనా? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎం అనుకోండి. ఇది ఇన్పుట్ టైపే కదా నాన్న. ఇప్పుడు ఎఫ్ఎం అని ఎందుకు అనుకున్నానంటే మళ్ళీ మీకు క్వశ్చన్ వస్తుంది. ఇది అవుట్పుట్, ఇది అవుట్పుటే, ఇది ఫీడ్బ్యాక్ అవుట్పుట్. కానీ క్వాంటైజేషన్ బ్లాక్ కి ఇన్పుట్ ఫంక్షనే కదా. ఇది ఓవరాల్ ఇన్పుట్ అయితే అర్థమవుతుందా నేను చెప్తుంది? ఇది ఎర్రర్ సిగ్నల్ అనేది ఇన్పుట్ గా యాక్ట్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం అవుట్పుట్ గా కూడా యాక్ట్ చేస్తుంది. అవునా? సో అందుకే W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎం అని తీసుకున్నాం. సో ఇప్పుడు దీని యొక్క వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే వేరియన్స్ ఆఫ్ ఎర్రర్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏం కన్సిడర్ అవుతుందమ్మా ఇప్పుడు? వేరియన్స్ ఆఫ్ ఎర్రర్ సిగ్నల్ అంటే అవుట్పుట్ వేరియన్స్ కన్సిడర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇన్పుట్ వేరియన్స్ ని కన్సిడర్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇక లాజిక్ అర్థమైందా నాన్న? సో ఇంటిగ్రల్ లో దీని యొక్క రేంజెస్ ఏంటి నాన్న? 0 to ఒమేగా. ఎర్రర్ మాత్రమే చెక్ చేసుకుంటే 0 to ఒమేగా. అర్థమవుతుందమ్మా? అండ్ దీని మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్ ఏంటి? డెల్టా స్క్వేర్ బై 3fs d ఒమేగా. ఓకేనా? డెల్టా స్క్వేర్ బై 3fs. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్ ఇన్పుట్ వాల్యూ. అర్థమైందమ్మా ఎలా వేసాను? డెల్టా స్క్వేర్ బై 3fs మ్యామ్. అండ్ దీని యొక్క ఫంక్షన్. సో ఇప్పుడు ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ అనుకుంటే దీని ఫ్రంట్ తీసుకొస్తాం అనుకోండి, డెల్టా స్క్వేర్ బై 3fs. ఇంకేముంటుందన్న? ఏమి లేదంటే ఇక్కడ మ్యామ్ ఏంటి? హలో హలో లిమిట్స్ లో ఒమేగా మ్యామ్ ఇంటర్వెల్ అలా తీసుకున్నామని అడుగుతున్నాను మ్యామ్. ఎస్ మ్యామ్. చెప్పాను కదమ్మా ఇప్పుడు 0 to ఒమేగా అని. ఎర్రర్ వరకు కదా ఫైండ్ అవుట్ చేస్తున్నాను, ఎర్రర్ వేరియన్స్ అంతే. ఆ ఎర్రర్ సిగ్నల్ యొక్క మిడిల్ ఆఫ్ ది యాక్సెస్ నేను ఒమేగా అనుకున్నాను, ఆ లిమిట్ ని, టైం లిమిట్ ని. సో ఇప్పుడు నేను ఎర్రర్ మాత్రమే కదా వేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను.
అప్పుడు 0 to ఒమేగా. ఓకే మ్యామ్. ఒమేగా. సో అంటే ఇక్కడ ఏముంటుంది? అర్థమైంది. నథింగ్. సో ఇక్కడ ఒమేగా మాత్రమే వస్తుంది. అవునా? ఏమొస్తుంది మనకు ఒమేగా అంటే ఇంకా ఒమేగా కదా, 0 to ఒమేగా ప్లేస్ చేసుకుంటే. సో నాకు ఇప్పుడు ఏంటి? ఒమేగా వాల్యూ డెల్టా స్క్వేర్ ఒమేగా డివైడెడ్ బై 3fs. fs అంటే ఏంటన్నా? 1/ts. అంతేనా? దీన్ని ప్లేస్ చేసుకుంటే నాకు ఏమొస్తుంది? డెల్టా స్క్వేర్ ఒమేగా ts డివైడెడ్ బై 3. ఓకేనా? అర్థమైందమ్మా? సో నేను వేరియన్స్ ఆఫ్ ఎర్రర్ చేసుకుంటే నాకు ఎంత వచ్చింది? డెల్టా స్క్వేర్ ఒమేగా ts బై 3. సో ఇది నాకు నాయిస్ పవర్ అవుతుంది. ఎందుకు? ఇది కాంబినేషన్ ఆఫ్ క్వాంటైజేషన్ అవుట్పుట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇన్పుట్ కూడా తీసుకుంటున్నాం కదా. ఇక్కడ నేను డెల్టా స్క్వేర్ బై 3fs అంటే క్వాంటైజేషన్ యొక్క వేరియన్స్ అవుట్పుట్ కూడా ఇంక్లూడ్ అయినట్లే కదా. సో ఇది నాకు టోటల్ నాయిస్ పవర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. క్లియర్ మ్యామ్. దీని యొక్క సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి? సిగ్నల్ పవర్. సిగ్నల్ పవర్ అంటే ఏంటో నాకు తెలుసు, am²/2. సో ఇక్కడ ఏంటంటే డిఎం సిగ్నల్లో వచ్చేసరికి నాకు 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఒకటేంటి? స్లో పవర్, గ్రాన్యువల్ నాయిస్ కదా. వీటిని రెడ్యూస్ చేసుకునేలాగా నేను సిగ్నల్ టు నాయిస్ రేషియోని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో వీటి యొక్క కండిషన్ కి నేను సాటిస్ఫై చేయాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు నాకు టీఎంలో 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. అవి ఏంటమ్మా? స్లో పవర్ డిస్టార్షన్, గ్రాన్యువల్ నాయిస్. వీటిని దీన్ని రెక్టిఫై చేసేలాగా నేను ఇన్పుట్ పవర్ ని సెట్ చేసుకోవాలి. అంటే ఏఎం వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను నేను. సింపుల్ గా చెప్పాలంటే సిగ్నల్ పవర్ లో ఏఎం వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి నేను. ఈ డిఎం లో వచ్చేసరికి కండిషన్ ఏంటంటే స్లో పవర్ డిస్టార్షన్ ని, గ్రాన్యువల్ నాయిస్ ని తగ్గించాలి. తగ్గించాలంటే నాకు స్టెప్ సైజ్ ఇంక్రీజ్ అయ్యి ఉండాలి, లేకపోతే డిక్రీజ్ అయ్యి ఉండాలి. అవునా? స్లో పవర్ డిస్టార్షన్ తీసుకోండి, పోనీ ఒక కండిషన్ తీసుకుందాం. స్లో పవర్ డిస్టార్షన్ తీసుకుంటే ఆర్ గ్రాన్యువల్ తీసుకుంటే డిఎం లో డిసడ్వాంటేజ్ ఓవర్కమ్ చేయడానికి స్టెప్ సైజ్ కన్నది ఇన్పుట్ వాల్యూస్ మ్యాచ్ చేయాలంటే ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? ఇప్పుడు తక్కువ ఉంటేనే కదా నాకు స్లో పవర్ డిస్టార్షన్ వస్తుంది. చూడండి ఇప్పుడు డిఎం సిగ్నల్ చూడండి అన్న, డిఎం సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్ కంపేర్ చేసుకుంటే స్లో పవర్ వస్తుంది. అప్పుడు నాకు స్టెప్ సైజ్ అనేది ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎక్కువ ఉండాలి మ్యామ్. స్టెప్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అవునా? ఎస్ మ్యామ్. సో అదే కండిషన్ మాట. ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ వాల్యూని am² ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు టు ఓవర్కమ్ స్లో పవర్ డిస్టార్షన్, దాని యొక్క ఈక్వేషన్ ఏంటంటే డెల్టా బై ts గ్రేటర్ దాన్ ఈక్వల్ టు maximum of modulus of differential input. ఇది నాన్న స్లో పవర్ డిస్టార్షన్ ని ఓవర్కమ్ చేయడానికి మీకు 2 మార్క్స్ లో క్వశ్చన్స్ అడుగుతాడు. అప్పుడు ఏం రాస్తారంటే దాని యొక్క కండిషన్ ఏంటి? డెల్టా బై ts గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మాక్సిమం ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్, అంటే డిఫరెన్షియల్ ఆఫ్ x(t) ఇంటూ dt. ఓకేనా? కండిషన్ గుర్తుందమ్మా? హలో, ఇది స్లో పవర్ డిస్టార్షన్ రెడ్యూస్ చేసుకోవడానికి కండిషన్. సో ఇక్కడ నేను x(t) అనే వాల్యూని
ఏమని తీసుకుంటున్నానంటే అంటే నార్మల్ సిగ్నల్ కి AM ఇంటూ సైన్ ఒమేగా టీ అని తీసుకున్నాను. లాస్ట్ టైం మేము సిగ్నల్ పవర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమని తీసుకున్నానమ్మా, AM ఇంటూ కాస్ ఒమేగా టీ అని తీసుకున్నాను. ఇప్పుడు AM ఇంటూ సైన్ ఒమేగా టీ అని తీసుకుంటున్నాను. అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఈ ఇన్పుట్ ని ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ లో నేను సాటిస్ఫై చేయాలంటే డిఫరెన్షియల్ చేయాలి కదా నాన్న ఇన్పుట్ ని. ఎక్స్ ఆఫ్ టీని ఏం చేస్తాడు అక్కడ, డిఫరెన్షియల్ చేయాలి. సో ఎక్స్ ఆఫ్ టీ బై డిటి AM ఇంటూ సైన్. హలో చెప్పమ్మా. ఎస్ మ్యామ్. దీన్ని డిఫరెన్షియల్ చేస్తే ఏమేమి వస్తుంది? అదే మ్యామ్ డివైడ్ ఇప్పుడు సైన్ ఒమేగా అంటే ఏంటన్నా 2π f ఇంటూ టీ. సో డి విత్ రెస్పెక్ట్ టు టీతో డిఫరెన్షియల్ చేసుకుంటే నాకు ఏం మిగులుతుంది, AM 2π ft f అండ్ సైన్ కి డిఫరెన్షియల్ ఏంటన్నా కాస్ 2π f. కాస్ 2π f 2π వాల్యూ ఎంత నాన్న 1 అంతన్నా డిఫరెన్షియల్ చేస్తే. సో నాకు డిఫరెన్షియల్ ఇన్పుట్ చేస్తే ఎంత వచ్చింది ఓవరాల్ గా, AM ఇంటూ 2π f వచ్చింది. అంతేనా అంతేనా కదా? సో ఈ వాల్యూని అంతే. స్లో పవర్ డిస్టార్షన్ వాల్యూ కండిషన్ లో వేయండి, ఏమొస్తుంది? సో నాకు ఇక్కడ ఎంత వచ్చిందన్నా, మాడ్యులస్ ఆఫ్ dx ఆఫ్ dt డివైడెడ్ బై dt ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, AM 2π f కదా, అవునా? సో మేడం ఇక్కడ కాస్ట్ ఎఫ్ ఉంది కదా, కాస్ట్ చేస్తాం మరి ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అని కాకపోయినా కాస్ట్ 1 కదా నాన్న. ఫ్రీక్వెన్సీ ఇనిషియల్ గా ఏం తీసుకోం కదా. కన్సిడర్ చేయమన్నా, కన్సిడర్ ఎఫ్ అనే దాన్ని ఫ్రీక్వెన్సీని కన్సిడర్ చేయమా. లేదు నాన్న, నార్మలైజ్ సిగ్నల్ కి మామూలుగా 1 అనే తీసుకుంటాం కదా, ఓకేనా? సో ఇప్పుడు స్లో పవర్ డిస్టార్షన్ కండిషన్ లో ప్లేస్ చేయండి. ఏంటి స్లో పవర్ డిస్టార్షన్ కండిషన్, డెల్టా బై టిఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మాక్సిమం డిటి. సో నాకు ఇన్పుట్ యొక్క మాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది, ఇంకా AM 2π f, ఓకేనా, డెల్టా బై టిఎస్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, AM వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు AM వాల్యూ ఏమవుతుందమ్మా దీని ప్రకారం, AM ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, లెస్ దాన్ డెల్టా బై 2π చెప్పండి, టిఎస్ ఇంటూ ఎఫ్. ఎఫ్ అంటే ఇంకా మెసేజ్ సిగ్నల్ కాబట్టి ఎఫ్ఎం అనుకోండి పోండి, ఓకేనా? అర్థమైందమ్మా? సో ఇప్పుడు నాకు AM వాల్యూ వచ్చింది. ఈ AM వాల్యూని ఎస్ మ్యామ్. ఇందులో ప్లేస్ చేసుకొని ఇంకా నాకు సిగ్నల్ టు పవర్ రేషియోలో నాకు AM వాల్యూ వచ్చేసింది, డెల్టా బై 2π FM TS. ఇప్పుడు దీన్ని సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫార్ములాలో వేయండి అమ్మా. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు AM² కదా, నార్మల్ గా సిగ్నల్ పవర్ బై నాయిస్ పవర్ కదా.
సో సిగ్నల్ పవర్ ఎంత? ఏఎం స్క్వేర్ బై 2. ఇప్పుడు దీని వాల్యూని స్క్వేర్ చేశానంటే ఏమొస్తుంది? డెల్టా స్క్వేర్ డివైడెడ్ బై 2π స్క్వేర్ అంటే 4π స్క్వేర్ ఎఫ్ఎం స్క్వేర్. హలో, ఏఎం స్క్వేర్ చేస్తానమ్మా, ఎస్ మ్యామ్ టీ స్క్వేర్ టిఎస్ స్క్వేర్. ఓకేనా? ఇంటూ 1/2. 2 4 times మ్యామ్. 2 ఇంటూ అంటే నాకు ఎంత వస్తుంది? డెల్టా స్క్వేర్ డివైడెడ్ బై 8π స్క్వేర్ ఎఫ్ఎం స్క్వేర్. ఈ 2 ఈ 4 తో మల్టిప్లై అవుతుంది కదా, టిఎస్ స్క్వేర్. ఇది సిగ్నల్ పవర్. అదే నాయిస్ పవర్ అంటే మనకు వాల్యూస్ ఎంత వచ్చిందమ్మా ఇందాక? నాయిస్ పవర్ చెప్పాను కదా, డెల్టా స్క్వేర్ డెల్టా స్క్వేర్ బై 3 ఒమేగా టిఎస్ డివైడెడ్ బై 3. అంతేనా? డెల్టా స్క్వేర్ డెల్టా స్క్వేర్ ఒమేగా టీఎస్ డివైడెడ్ బై 3 మ్యామ్. ఇప్పుడు నాకు ఈ డెల్టా స్క్వేర్ Yes, ఈ ma'am. పై డెల్టా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? ఈ 3 దీనికి వెళ్ళిపోతుంది, ఈ ఒమేగా టిఎస్ అనేది ఈ డినామినేటర్ తో Yes, ma'am. మల్టిప్లై అవుతుంది. అప్పుడు నాకు ఓవరాల్ గా ఏమవుతుంది? 3 ఈ 3 పైకి వెళ్ళిపోయింది అన్న, డివైడెడ్ బై 8π స్క్వేర్ 8π స్క్వేర్ ఎఫ్ఎం స్క్వేర్ టిఎస్ స్క్వేర్ ఒమేగా టిఎస్ క్యూబ్ మ్యామ్. టిఎస్ క్యూబ్. మ్యామ్ ఒమేగా ఈక్వల్స్ ఒమేగా టు ఒమేగా ఇజ్ ఈక్వల్ టు ఇందాక ఏమనుకున్నానమ్మా? ఎఫ్ఎం అనుకున్నాను. ఎఫ్ఎం. ఒమేగా ఇజ్ ఈక్వల్ నార్మల్ నాన్న, ఇందాక ఎర్రర్ సిగ్నల్ దగ్గర ఒమేగా ఇజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాను? అది ఎర్రర్ సిగ్నల్ అనేది ఇన్పుట్ కింద కూడా కన్సిడర్ FM. చేస్తాం కాబట్టి ఎఫ్ఎం అనుకున్నాను కదా. సో ఇప్పుడు నాకు ఓవరాల్ గా ఏమవుతుంది? 3 8π స్క్వేర్ 3/8π స్క్వేర్ ఎఫ్ఎం క్యూబ్ టిఎస్ క్యూబ్. అంతే. సో ఇప్పుడు నాకు సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది డిఎం సిగ్నల్ కి ఏంటన్నా ఓవరాల్ గా ఫార్ములా ఎంత వచ్చింది? 3/8π స్క్వేర్ ఎఫ్ఎం క్యూబ్ అండ్ టిఎస్ క్యూబ్. సో దీన్ని బట్టి మీకు ప్రాబ్లమ్స్ అడుగుతాడు. సిగ్నల్ టు నాయిస్ రేషియో డిఎం సిగ్నల్ ఫైండ్ అవుట్ చేయమంటే 3/8π స్క్వేర్ ఎఫ్ఎం క్యూబ్ అండ్ టిఎస్ క్యూబ్ అంటారు. డిఎం సిగ్నల్ తో మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి ఏమి ఇస్తాడంటే, టు ఓవర్కమ్ సిగ్నల్ టు నాయిస్ రేషియో వాట్ ఇస్ ద కండిషన్ అని అడుగుతాడు. సో అప్పుడు ఈ కండిషన్ వేసి మీకు ఇన్పుట్ సిగ్నల్స్ లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో, అంటే గివెన్ డేటాలో ఇన్పుట్ వాల్యూస్ ఇస్తాడు కదా, దాన్ని బట్టి మీరు డిఫరెన్షియల్ ఇన్పుట్ చేసి తర్వాత మీకు వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే మీకు డెల్టా వాల్యూ ఎక్కువ తక్కువ అని చెప్పాలి, ఇన్పుట్ వాల్యూకి డెల్టా వాల్యూ కంపేర్ చేసి. ఎగ్జాంపుల్స్ చూద్దాం, ట్రై చేద్దాం. ఓకేనా? ఇక్కడ క్లారిటీనమ్మా? ఇప్పుడు డిస్బల్ లో అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 10 log ఎస్ఎన్ఆర్ ఫ్యాక్టర్. ఎక్స్ఎన్ఆర్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఏమొచ్చిందమ్మా? ఈ 3/8π స్క్వేర్ ఎఫ్ఎం క్యూబ్ అండ్ టిఎస్ క్యూబ్ ఉంది కదా, ఆ వాల్యూని వేస్తారు. అర్థమైందమ్మా? డివిస్ లో అడిగితే ఎస్ మ్యామ్, కన్వర్ట్ చేయడానికి వేస్తాం. ఓకే మ్యామ్. ఓకేనా? ప్రాబ్లమ్స్ చూద్దామా? ఎస్ మ్యామ్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి గివెన్ డేటాలో నాకు ఏమైనా ఇచ్చాడంటే ఎక్స్ ఆఫ్ టీ అంటే మామూలుగా కన్సిడర్ అన్ ఇన్పుట్ సిగ్నల్ అలా ఇస్తాడు. నేను గివెన్ డేటాలో డైరెక్ట్ గా రాసేస్తున్నాను. ఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఏమి ఇచ్చాడంటే ఇన్పుట్ వాల్యూ 0.1 sin 2π into 10 to the power of 4t. ఓకేనా? అర్థమవుతుందమ్మా రైటింగ్? ఎస్ మ్యామ్. ఎక్స్ ఆఫ్ టీ ఇన్పుట్ సిగ్నల్ నాకు ఏమి ఇచ్చాడంటే అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ 0.1 sin 2π into 10 to the power of 4 into t. ఓకేనా? నాకు శాంప్లింగ్ రేట్ అంటే ఏంటమ్మా? ఎఫ్ఎస్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 2 into 10 to the power of 4 హెడ్జెస్ ఇచ్చాడు. శాంప్లింగ్ రేట్ అంటారమ్మా ఎఫ్ఎస్. తెలుసా తెలీదా? ఎస్ మ్యామ్. ఎఫ్ఎస్
ఎఫ్ఎస్ ఈక్వల్స్ టు 2FM. ఇప్పుడు ఎఫ్ఎస్ తో నేను ఎఫ్ఎం ఫైండ్ అవుట్ చేయాలంటే వాల్యూ ఎంతమ్మా? ఏం ఫైండ్ అవుట్ చేస్తాను? ఎఫ్ఎస్ మ్యామ్. ఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్ టు 2FM కదా. ఎస్ మ్యామ్. 2 తో మల్టిప్లై చేసి సారీ ఎఫ్ఎం ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ 2 మ్యామ్. ఎఫ్ఎం 2 తో ఏమవుతుంది? డివైడ్ చేస్తే 2 ఎఫ్ఎస్ బై 2 ఏనా? సో ఎఫ్ఎం ఈక్వల్స్ టు 10 to the power of 4 Hz మ్యామ్. ఎఫ్ఎం ఎంత? FM is equal to 10 to the power of 4 ma'am. 1 into 1 అని వేయాలి కదా కంపల్సరీ. 1 into అనే వేయండి. 1 into 10 to the power of 4. ఓకేనా? ఇది శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీస్ తో మెసేజ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు నాకు ఏం అడిగాడంటే ఈవెంట్ డేటాలో ఇంకా నాకు వాల్యూస్ ఏమి ఇచ్చాడంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4 millivolts అండ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 60 millivolts అని ఇచ్చాడు. అంటే స్టెప్ సైజ్ ఇప్పుడు మెసేజ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీనికన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉన్నది కంపారిటివ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏం అడిగానంటే ఫైండ్ అవుట్ వెదర్ ద స్లో పవర్ డిస్టార్షన్ అక్కర్స్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు నేను ఈ మెసేజ్ ఈ సిగ్నల్ కనుక పంపిస్తే నాకు స్లో పవర్ డిస్టార్షన్ వస్తుందా రాదా అని చేస్తాం మ్యామ్. ఓకేనా? అర్థమైందమ్మా? క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే నాకు ఇన్పుట్ డేటాలో ఒక ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాడు, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, డెల్టా సైజెస్ ఇచ్చాడు. నాకు ఏమంటే స్లో పవర్ డిస్టార్షన్ వస్తుందా రాదా అని అడుగుతున్నాడు ఈ ఇన్పుట్ కి. అప్పుడు ఏం చేస్తారు? స్లో పవర్ డిస్టార్షన్ కండిషన్ ఏంటమ్మా? డెల్టా బై టీఎస్ గ్రేటర్ దెన్ ఆర్ మాక్సిమం ఆఫ్ డిఎక్స్ ఆఫ్ టీ బై డిటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు స్లో పవర్ డిస్టార్షన్ కాదు మ్యామ్. లెస్ దెన్ వస్తే వస్తుంది మ్యామ్. ఇప్పుడు నాకు ఈ డెల్టా కన్నా ఈ మెసేజ్ ఫ్రీక్వెన్సీ కనుక ఎక్కువ ఉంటే నాకేమొస్తుంది? స్లో పవర్ డిస్టార్షన్ వస్తుంది. డెల్టా సైజే ఎక్కువ ఉంటే నాకు స్లో పవర్ డిస్టార్షన్ ఉండదని చెప్తారు. అర్థమైందమ్మా? కండిషన్ అయితే ఉండదు మ్యామ్. కండిషన్ ఓకే. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నాకు ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ ని డిఫరెన్షియల్ చేస్తాం కదా ఇందాక మనం చేసాం కదా. ఎక్స్ ఆఫ్ టీ అని ఒక వాల్యూ తీసుకున్నాను నేను. అది కూడా ఇప్పుడు ఎలా ఉంది? అది సేమ్ ఇది ఏఎం అనుకోండి, సైన్ ఒమేగా టీ ప్లేస్ లోనే ఉంది కదండి. అట్లాగే ఉంది కదా నాన్న ఫార్ములాలో. సో ఇప్పుడు నేను డిఫరెన్షియల్ ఓకే ఇన్పుట్ చేస్తే ఏమొస్తుంది నాకు? dt ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఏమొచ్చిందన్న ఏఎం ఇంటూ 1 into 4 0.1 విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే అండ్ 2π ఇంటూ 10 to the power of 4. అంతేనా వస్తుంది? హలో, ఈ ఇన్పుట్ సిగ్నల్ ఇందాకలాగే ఫార్మాట్ లో రాసుకోండి. ఏఎం లాగే ఉంది. ఇది సైన్ ఒమేగా టీ అంటే 2πft అని రాశాను కదా ఇందాక. ఇదే ఫార్మాట్ లో అవుతా లేదా ఇది? సో నేను దీనికి డిఫరెన్షియల్ చేసుకున్నప్పుడు నాకు ఏ వాల్యూస్ వచ్చినాయి? ఏఎం ఇంటూ 2πft అని వచ్చింది కదా. చెప్పు మనకి ఏదో చెప్తున్నా. ఫ్రీక్వెన్సీ 10 to the power of 4 ఇచ్చారు కదా 1 10 to the power of 4. డిఫరెన్షియల్ ఆఫ్ వాల్యూ cos 2π వస్తుంది. cos కి 1 అవుతుంది. మరి ఇంటూ 10 to the power of 4 ఉంది కదా, అదేమవుతుంది? కాస్ ఇంటూ 10 to the power of 4 వస్తుంది కదా అంటున్నాను. కాస్ ఫంక్షన్ కన్సిడర్ చేయం కదా నాన్న. ఇందాక నేను చెప్పినట్లు కాస్ 2π1 అయినప్పుడు దాని వాల్యూ అంతా కూడా ఏమవుతుంది? ఇంకా cos 2π ఇంటూ 10 to the power of 4 కదా అంటున్నా. దాంతో కలిపి 1 అవుతుందా? ఓవరాల్ గా నేను కాస్ ఫంక్షన్ డిఫరెన్షియల్ చేసినప్పుడు దాని సైన్ ఫంక్షన్ యొక్క వాల్యూ కాస్ కన్వర్ట్ చేసినప్పుడు దాని వాల్యూ 1 అవుతుంది అంటున్నాను. హలో,
ఇంకేం మిగిలిందని నాకు ఏఎం ఇంటూ 2πf అని మిగిలింది కదా. సో ఏఎం అంటే ఏంటి 0.1 వాల్యూ ఇచ్చాడు, 2π వాల్యూ ఎఫ్ అమ్మి 2πf అంటే 2π ఇంటూ 10⁴. సో ఇది ఈక్వేషన్ లో వేయండి, నాకు ఇచ్చిన ఈక్వేషన్ లో. ఫస్ట్ కండిషన్ ఏంటి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4 millivolts కదా. చెప్పమ్మా ఏదో చెప్తున్నావు. 4 ఇంటూ 10⁻³ అంతేనా వోల్ట్స్ లోకి. చెప్పమ్మా ఏదో చెప్తున్నావు. అదే మనం క్యాలిక్యులేషన్ చెప్తున్నాం. 2π ఇంటూ 10⁻³ వచ్చింది d(x)(t/dt) అంటున్నాం. 0.1 ఇంటూ 10⁻⁴. అవునవును మ్యామ్ అక్కడ డెల్ స్క్వేర్ ఉంది కదా మ్యామ్. ఎక్కడ డెల్ స్క్వేర్, అది డెల్ స్క్వేర్ కాదు నాన్న, టిక్ పెట్టాను నేను. ఆ డెల్టా సైజ్ అని చెప్పి డెల్ స్క్వేర్ కాదు. ఇలా టిక్ పెట్టాను కదా ఇందాక, మార్క్ చేస్తుంది అది. ఓకే మ్యామ్. సో చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు నాకు డెల్టా వాల్యూ టిఎస్ వాల్యూ, మరి టిఎస్ అంటే ఏంటన్నా substitute ఉన్నానా, టిఎస్ ఈజ్ ఈక్వల్ టు టిఎస్ కదా ఇది జనరల్ గా 1/fs. ఫెస్ బట్టి సో ఇప్పుడు ఏం చేస్తారు, రాసుకోవచ్చు కదా. డెల్టా ఇంటూ ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0.1. తను చెప్పినట్లు క్యాలిక్యులేట్ చేసొచ్చు ఓవరాల్ గా, బట్ నార్మల్ గా వేస్తున్నాను అంతే తెలుస్తుంది. 2⁴ అంతేనా. ఎఫ్ఎస్ వాల్యూ ఎంత, డెల్టా వాల్యూ ఎంత, డెల్టా వాల్యూ ఎంత నాన్న 4 ఇంటూ డెల్టా 4 ఇంటూ 10⁻³ volts మ్యామ్. FS ఈక్వల్స్ టు 2 ఇంటూ 10⁴ Hz మ్యామ్. ఈక్వల్ టు 0.1 ఇంటూ 2π 10⁴. ఈ రెండు వాల్యూస్ లో ఏ వాల్యూ ఎక్కువ అమ్మా, ఈ వాల్యూ ఎక్కువ ఈ వాల్యూ ఎక్కువ. క్యాలిక్యులేట్ చేయండి, వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి. ఈ వాల్యూ ఎంత వచ్చింది, 80 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది మనకి. ఇది 8 ఇంటూ 10⁻³ and 4 అంటే 1 అంటే 80 దీని వాల్యూ. అవునా, డెల్టా దీని వాల్యూ ఎంత 80ఏనా. Yes ma'am. ఇది నాన్న 4 ఇంటూ 8, ఇంకేం మిగిలింది, ఒక 10 మిగిలింది అంటే 80 కదా. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది మ్యామ్. 10⁻³ వచ్చింది మ్యామ్ లెఫ్ట్ సైడ్. ఎంతమ్మా, రైట్ సైడ్ వాల్యూ ఎక్కువ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎక్కువ చెప్పండి కొన్ని. రైట్ సైడ్ ఎక్కువ మనకి గ్రేటర్ ఆర్ ఈక్వల్. సో రైట్ సైడ్ వాల్యూ ఎక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ వాల్యూ కన్నా నాకు స్లో పవర్ డిస్టార్షన్ వస్తుంది, అంతేనా. మ్యామ్ స్లో పవర్ డిస్టార్షన్ అక్కర్స్ అని రాస్తారు. నెక్స్ట్ కండిషన్, ఇప్పుడు డెల్టా ప్లేస్ లో 60 millivolts పెట్టండి. ఇప్పుడు డెల్టా ప్లేస్ లో సేమ్ అదే డెల్టా ప్లేస్ లో 60 millivolts పెట్టండి. వాల్యూ గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి నానా ఇది కండిషన్ దేనికి, టు అవాయిడ్ స్లో పవర్ డిస్టార్షన్, అవాయిడ్ చేయడానికి. సో అవాయిడ్ చేసేటప్పుడు దీని కండిషన్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ వచ్చింది మన 80 గ్రేటర్ దాన్ 62 మ్యామ్. 2π ఇంటూ 10⁻², 3 వాల్యూ 62 వచ్చింది మ్యామ్. 2π వాల్యూ ఇంటూ 10⁻f ఎంత వస్తుందమ్మా, 60 మ్యామ్. 2 ఇంటూ 3.14 ఇంటూ 10⁻³ 62 వచ్చింది. చూడండి 80 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6,283 వచ్చింది. 0.185. మ్యామ్ రైట్ సైడ్ 6000 అలా వచ్చింది మ్యామ్. సో ఏ వాల్యూ ఎక్కువ, ఈ వాల్యూ ఎక్కువ ఈ వాల్యూ ఎక్కువ. రైట్ సైడ్ వాల్యూ ఎక్కువ మ్యామ్. సో పవర్ డిస్కషన్ అనేటువంటిది ఉంటుంది మ్యామ్, కండిషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి. అవును అంతే కదా మ్యామ్. అంతే అంతే. సో ఇప్పుడు నాకు డెల్టా ప్లేస్ లో
60 ఎంఎన్ పెట్టుకోండి. 60 మిల్లీ వోల్ట్స్ అంటే 60 ఇంటూ 10⁻³ సో ప్లేస్ చేయండి. ప్లేస్ చేస్తే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి ఏమొస్తుంది. అంటే ఇప్పుడు నాకు సెకండ్ కండిషన్ ఫస్ట్ కండిషన్ కి వస్తుందని చెప్పాను స్లో పవర్ డిస్టార్షన్. సెకండ్ కండిషన్ లో వస్తుందా రాదా? అంటే డెల్టా ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0.1 2π 10⁻⁴. డెల్టా వాల్యూస్ చెప్పండి ఎంత? 60 ఇంటూ 10⁻³ ఇంటూ 2 ఇంటూ 10⁻⁴. 0.1 2π ఇంటూ 10⁻⁴. ఏమవుతుందమ్మా? 60 ఇంటూ 2 అంటే 120 అండ్ ఇంకో 0 ఉంటుంది కాబట్టి 1200 గ్రేటర్ దాన్ 0. ఇందాక ఎంత వచ్చింది? 6281 ఎంత వచ్చింది కదా 6000 మీద 0.8 అని. సో ఏ వాల్యూ పెద్దది ఇవా ఇదా? మ్యామ్ ఏ వాల్యూ పెద్దది? రైట్ సైడ్ నే పెద్దది మ్యామ్. మళ్ళీ సో స్లో పవర్ డిస్టార్షన్ ఎక్కువ తక్కువ ఉంటుందా ఉండదా? ఎక్కువగా ఉంటుంది డిస్ట్రిక్షన్. సో 2 కండిషన్స్ లో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4 మిల్లీ వోల్ట్స్ పెట్టుకున్నా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 60 మిల్లీ వోల్ట్స్ పెట్టుకున్నా నాకు స్లో పవర్ డిస్టార్షన్ అనేది వస్తుంది. నీకు క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు? ఫైండ్ స్లో పవర్ వెదర్ ద స్లో పవర్ డిస్టార్షన్ అక్కర్స్ ఆర్ నాట్. సో అక్కర్స్ అని రాస్తారు. అర్థమైందమ్మా ప్రాబ్లమ్? ఏంటమ్మా? ఇప్పుడు టు ఓవర్కమ్ స్లో పవర్ డిస్టార్షన్ అని చెప్పి ఫార్ములా చెప్పారు మ్యామ్ మీరు. సో ఇప్పుడు డెల్టా బై టీఎస్ వాల్యూ గ్రేటర్ మాక్సిమం డిఎక్స్ బై డిటి ఉంటే స్లో పవర్ డిస్టార్షన్ ఉంటుందా, లేకపోతే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఉంటుందా అంటున్నాను. కండిషన్ సాటిస్ఫై అయితే అంటే డెల్టా సైజ్ ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అనుకోండి. ఆర్హెచ్ఎస్ వాల్యూ ఎల్హెచ్ఎస్ కన్నా తక్కువ ఉంది అనుకోండి. అప్పుడు అంటే ఇప్పుడు ఆర్హెచ్ఎస్ వాల్యూ తక్కువ ఉండి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎక్కువ ఉంటే స్లో పవర్ డిస్టార్షన్ ఉండదు. నాట్ ఏముండదు. అంటే ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయినట్లు. అంటే ఈ గ్రేటర్ దాన్ అంటే ఏంటి? ఈ వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి అని అర్థం. అంటే ఈ వాల్యూ తక్కువ ఉందంటే స్లో పవర్ డిస్టార్షన్ ఉండదు. అదే ఎక్కువ ఉందనుకో స్లో పవర్ డిస్టార్షన్ ఉంటుంది. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు ఈ వాల్యూ అంటే ఏంటి? డెల్టా వాల్యూ అంటే ఏంటి? స్టెప్ వాల్యూ. ఇన్పుట్ వాల్యూ ఎక్కువ ఉన్నదంటే ఏంటి? ఇలా ఉన్నట్లు. అంటే ఇప్పుడు మధ్యలో స్లో పవర్ డిస్టార్షన్ ఉన్నట్లే కదా. అదే తక్కువ ఉందంటే ఇప్పుడు డెల్టా వాల్యూ ఇది ఉంది, తక్కువ ఉందంటే ఇలా ఉన్నట్లు. అంటే నాకు మధ్యలో స్లో పవర్ డిస్టార్షన్ ఏం రావట్లేదనే కదా. ఇప్పుడు స్లో పవర్ డిస్టార్షన్ ఎప్పుడు వస్తుంది? స్టెప్ సైజ్ అనేది తక్కువ అయినప్పుడు వస్తుంది మ్యామ్. అంతే కదా మీరు చెప్పేది? ఇప్పుడు అంతే. స్టెప్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి డెల్టా వాల్యూ అనేది గ్రేటర్ గా ఉన్నప్పుడు మనకి స్లో పవర్ డిస్టార్షన్ రాదు కదా అంటున్నాను. అంతే అమ్మా, అంతే. అప్పుడు 2 కండిషన్స్ లో కూడా స్లో పవర్ డిస్టార్షన్ ఉండదు కదా మ్యామ్. ఎందుకంటే 80 గ్రేటర్ దాన్ 62 వచ్చింది, ఇంకొకటేమో 1200 గ్రేటర్ దాన్ 62 62 కాదు, 62 కాదు, అది 6000 మీద వచ్చింది. 2 పై కాదు మ్యామ్, పై అంటే 3.14 6000 కదా. ఇంటూ 10⁻⁴ ఉంది కదా. అవి కూడా మల్టిప్లై చేయాలి కదా. హలో, అర్థమైందమ్మా? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇంకా 10⁻⁴ కూడా ఉంది కదా, అది కన్సిడర్ చేయలేదేమో అంటున్నా. ఓకేనా? సో ఇది 1 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇంకో టైప్ ప్రాబ్లమ్స్ ఏమని ఇస్తాడంటే జనరల్ గా ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కిలోహెర్ట్జ్ ఇచ్చాడు.
దీన్ని బట్టి నన్ను ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ ఇన్ డిఎం స్కీమ్. డెల్టా మాడ్యులేషన్ లో ఓన్లీ ఎఫ్ఎస్ వాల్యూ ఒక్కటే ఇచ్చాడు ఇన్పుట్ లో. నాకు ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, బ్యాండ్ విత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, బిట్ రేట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు ఈ వాల్యూస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎన్ అంటే ఏంటి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? నాకు గివెన్ డేటాలో ఓన్లీ జస్ట్ ఎఫ్ఎస్ ఒకటే ఇచ్చాడు, ఇంకేం ఇవ్వలేదు. ఎన్ వాల్యూ ఏమవుతుంది? త్వరగా చెప్పాలి. ఇది నేను చెయ్యను, ఏమి ప్రాబ్లమ్, మీకు ఎలా చేయాలో చెప్తున్నాను అంతే. చెప్పండి అమ్మా, ఎన్ వాల్యూ ఎంత? నాకు గివెన్ ఫంక్షన్ లో శాంపుల్ ఫ్రీక్వెన్సీ ఒకటే ఇచ్చాడు, అది డిఎం స్కీమ్ అన్నాడు. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? డెల్టా మోడ్యులేషన్ లో ఎన్ని బిట్స్ ట్రాన్స్మిట్ అవుతాయి? ఓన్లీ 1 bit మ్యామ్. అప్పుడు నాకు ఎన్ వాల్యూ ఎప్పుడే ఆల్వేస్ ఎంత ఉంటుంది? 1. అర్థమైందమ్మా? ఓకే మ్యామ్. ఓకే. ఎల్ వాల్యూ ఎంత? మీకు స్పెషల్ గా మెన్షన్ Yes, చేయడం ma'am. ఎన్ వాల్యూ డిఎం అంటేనే మీకు ఎన్ వాల్యూ ఎజ్యూమ్ చేసుకోవాలి 1 అని. 2 మ్యామ్. ఎల్ వాల్యూ 2. 2 ma'am. బ్యాండ్ విత్ ఎంత? ఎన్ ఇంటూ ఎఫ్ఎం. ఎఫ్ఎస్ వాల్యూ ఇచ్చాడు, ఎఫ్ఎం వాల్యూ ఎంత అవుతుంది? 4 మ్యామ్. ఎఫ్ఎస్ బై 2 అనే వాల్యూ ఎఫ్ఎం అయితే 2 ma'am. 2 FS కిలో. by 2. 2 kilohertz. So 2 into 1, 2. ఓవరాల్ గా నాకు బ్యాండ్ విత్ 2 కిలో హెడ్జెస్. 1 ఇంటూ 2 కదా, 1 ఇంటూ 2. బిట్ రేట్ ఎంత? ఎన్ ఇంటూ ఎఫ్ఎస్. 4 కిలోహెర్ట్జ్. 4 కిలో అంటే ఏం చేయనన్నా? కిలో బిట్స్ పర్ సెకండ్. బిట్ రేట్ ని ఎలా డినోట్ చేస్తారు? బిట్స్ పర్ సెకండ్ డినోట్ చేస్తారు. కేబిపిఎస్. ఎన్ వాల్యూ 1, ఎఫ్ వాల్యూ 4. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంది, లాస్ట్ లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సిగ్నల్ టు నాయిస్ రేషియో. ఎస్ఎన్ఆర్ ఫార్ములా ఎంత డిఎం సిగ్నల్ కి? 3/8 పై స్క్వేర్ ఎఫ్ఎం క్యూ టిఎస్ క్యూబ్. అంతేనా? సో ఇప్పుడు నాకు ఎఫ్ఎం క్యూబ్ అంటే ఎఫ్ఎం వాల్యూ తెలుసు, 2 కిలో హెడ్జెస్ అని. టిఎస్ వాల్యూ అంటే 1/ఎఫ్ఎస్ వాల్యూ అంటే ఎంత? 1/4. ఎంత నన్ను నాకు? 0. ఇది కే కదా, కిలో హెడ్జెస్ కదా, ఎంత వస్తుంది? 0.25 మ్యామ్. 0.25 కిలో అంటే ఎంత నాన్న? 10⁻³ 10 to the power of అప్పుడు 3 నాకు మ్యామ్. ఎంత ఉంది? 2.5. 10 to the power of -3 ma'am. ఎస్. సో 10 to the power of డినామినేటర్ లో ఉందిగా అవునవును S3. ఇక్కడ -4. -4 వస్తుంది ma'am. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2.5 ఇంటూ 10 to the power of -4 అయినా వస్తుంది. Yes, ma'am. ఇలాగైనా రాయొచ్చు కదా. సో ఇప్పుడు సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫార్ములాలో వేయండి. 3/8 పై స్క్వేర్ వాల్యూ ఎంత? 3.14 whole square. ఎంత పై స్క్వేర్? 9.85 మ్యామ్. 8 9.85 ma'am. 869 ఎంత వస్తుంది? నాకు అంత వచ్చింది. ఎస్ మ్యామ్. 9.869 వచ్చింది మ్యామ్.
నెక్స్ట్ ఎఫ్ఎం అంటే ఎంత నాన్న 2 ఇంటూ 10 to the power of 8 మ్యామ్ 3 హోల్ క్యూబ్. క్యాల్కులేట్ చేయండి అందాక మీరు. నెక్స్ట్ 2.5 టీఎం క్యూబ్ కదా, 2.5 10 to the power of -4 హోల్ క్యూబ్ ఎంత వస్తుంది? 3 divided by 8 into 9 point 9.869 అంటే ఎంత నాన్న? 78.952. నెక్స్ట్ 2 into 10 to the power of 3 హోల్ స్క్వేర్ అంటే 2 క్యూబ్ అంటే 8. అవునా? 3 క్యూబ్ అంటే 9 అంటే 10 to the power of 9. అంతేనా? 8 into 10 to the power of 9 కదా. 2 into 10 to the power of 3 హోల్ క్యూబ్ అంటే మాట్లాడరే. 2.5 కి హోల్ క్యూబ్ అంటే ఎంత నాన్న? 2.5 హోల్ క్యూబ్. చెప్పండి, చెప్తే క్లోజ్ చేస్తాను త్వరగా. 2.5 హోల్ క్యూబ్ 625 మ్యామ్ 15.625 into 10 to the power of -4 హోల్ క్యూబ్ -12. నేను చేస్తున్నాను ఇక్కడ క్యాలిక్యులేషన్స్, మీరు చేయట్లేదే. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందమ్మా? నాకు 3 డివైడెడ్ బై ఓవరాల్ గా నాకు వాల్యూస్ ఏమొచ్చినాయి? 952 నన్నది 5 అండ్ 8 into 10 to the power of 9 అంటే అక్కడ పెద్ద వాల్యూస్ వచ్చేస్తాయి కదా, నేను 10 to the power of 9 వేయాలంటే. సో నార్మల్ గానే తీసుకోండి. సో 15 మీరు క్యాలిక్యులేట్ చేసండి నార్మల్గా. 625 into 10 to the power of -12. సో క్యాల్సిలో చేస్తే ఎంత వచ్చిందమ్మా? 3 divided by సో ఎంత? 8.952 into 8 into 10 to the మేడం power ఫైనల్ ఆన్సర్ అయితే ఫైనల్ ఆన్సరా? దేని కింద వాల్యూ అంత చెప్పలేవా? 9.8625 8625. ఓవరాల్ గా ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 0.3039. 0.301 సో సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎంత వచ్చింది నాకు? 0.039 అయినా 0.3041. 41. ఏదైనా ఒకటి అన్న ఇనిషియల్ చేసుకున్నా 0.304 అనే కదా వేసుకుంటా. ఓకేనా? సో ఈ టైప్ లో ఫైండ్ అవుట్ చేస్తా. అర్థమైందా? ఒక ప్రాబ్లం ఇస్తాను, అది నెక్స్ట్ క్లాస్ లో చేయండి. ఇన్పుట్ సిగ్నల్ ఏంటంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు గివెన్ డేటా నోట్ చేసుకున్నాము 6 కిలో హెచ్ఎస్. ఎఫ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు 6 కిలో హెచ్ఎస్ ఇచ్చాము. స్టెప్ సైజ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 350 మిల్లీవోల్ట్స్ ఇచ్చాము. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ఎం
మెసేజ్ ఫ్రీక్వెన్సీ 1 కిలోహెర్ట్జ్ ఇచ్చాను. ఇంకేమున్నాయి అంతే. సో ఇవి నీకు గివెన్ డేటా. fs is equal to 6 kilohertz, delta size is equal to 350 millivolts, fm is equal to 1 kilohertz. అవుట్పుట్ SNR రేషియో ఫైండ్ అవుట్ చేయండి. అవుట్పుట్ SNR రేషియో విత్ డెల్టా అంటే ఏం వేస్తారు? 350 millivolts మ్యామ్. అవుట్పుట్ SNR రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 350 millivolts. ఇక్కడ నాకు డెల్టా సైజ్ ఇచ్చాడంటే ఫస్ట్ మీరు ఏం కన్సిడర్ చేయాలమ్మా? ఫస్ట్ అవుట్పుట్ SNR రేషియో అంటే ఏ ఫార్ములా వేస్తారు? 3/8π² fs fm క్యూబ్ fm cube ts cube ts క్యూబ్. ఇది ఫస్ట్ది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే స్లో పవర్ డిస్టార్షన్ వస్తుందా రాదా? delta by ts అంటే greater than కండిషన్ or equals to maximum of condition dx of t by dt చేస్తాం మ్యామ్. అంతే, ఈ వాల్యూ వేస్తా. బట్ ఇక్కడ నాకు ఇన్పుట్ సిగ్నల్ ఏమైనా ఇచ్చాడా? ఇందాక ఇచ్చినట్లే x ఆఫ్ t No ma'am, వాల్యూస్ ఏమైనా. డైరెక్ట్ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారు? జనరల్ గా అయితే ఈక్వేషన్ ఇదే. నాకు ఇన్పుట్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కదా, ఫంక్షన్ x ఆఫ్ t అని సంథింగ్ ఏ సిగ్నల్ ఇవ్వలేదు కదా, అప్పుడు డిఫరెన్షియేట్ చేయడానికి ఉంటుంది. ఏమి ఇవ్వకపోతే ఏం చేస్తారు? సైన్స్ లో తీసుకుంటాం am sin omega t. am 2πf అంతే. ఎస్ మ్యామ్, అది ఓకే. అర్థమైంది. అప్పుడు డెల్టా వాల్యూ మనం ప్లేస్ చేసుకోవాలంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంత? డెల్టా బై ts 2πf fm గ్రేటర్ దాన్ ఈక్వల్ టు am కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? కంపారిటివ్ ఇన్పుట్ సిగ్నల్ డెల్టా వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదనే కదా ఫైండ్ అవుట్ చేయాలి. హలో, సో ఈ కండిషన్ లో వేస్ట్ చేయండి. ఈ కండిషన్ లో వేస్తే మీకు అర్థమవుతుంది, వస్తుందో రాదు. ఎస్ మ్యామ్. మనం ఇక్కడ ఒక్కటి వాల్యూ తెలియదు, నాకు ఏఎం వాల్యూ ఒక్కటే తెలియదు ఇందులో, క్వశ్చన్ మార్క్. సో ఏఎం వాల్యూ బట్టి డెల్టా వాల్యూ ఎక్కువ ఉందా తక్కువ ఉందా బట్టి మీరు స్లో పవర్ డిస్టార్షన్ వస్తుందా రాదా అని చెప్తారు. ఓకేనా? సో మనకి ఎటువంటి ఇన్పుట్ ఫంక్షన్ ఇవ్వనప్పుడు ఈ కండిషన్ యూజ్ చేసుకుంటారు. ఇన్పుట్ ఫంక్షన్ ఇస్తే యాజ్ యూజువల్ ఇదే యూజ్ చేస్తారు. అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. అట్లీస్ట్ చెప్పండి అమ్మా. చెప్పండి. ఫైట్ ఫన్. ఫైట్ వన్. హైట్ T1 T1 మేడం. 411 412 414 421 422 433 436 461 మేడం. సేమ్ టు సేమ్ టు టీమ్ 3 హలో మేడం. చెప్పు. టీమ్ 3 మ్యామ్. హలో, చెప్పు, వింటున్నా. 459 మ్యామ్. 457 432 419 444 410 మ్యామ్. 443
అంతే మ్యామ్. టీమ్ 4. మేడం టీమ్ 4 407, 409, 426, 430, 439. 4. 39. టీమ్ 5. టీమ్ 5. టీమ్ 6. టీమ్ 6 మేడం. చెప్పమ్మా. 405, 460, 431, 454 మేడం. టీమ్ 7. Team 7 ma'am. 402, 403, 404, 408, 434, 442, 445, 448 ma'am. Kite 2. Team 1. ECU 2 ma'am, team 1, 488, 4B8, 4B6, 4D7 ma'am. Team 2. Team 3. Madam. Team 3 madam. 483, 483, 495, 4A0, 4B2, 4B7, 4B9, 4C0 madam. Team 4. मैम टीम 4 484, 498, 4A6, 4A7, 4C3, 4C6, 4C7, 4C8. That's it, ma'am. Okay. Team 5. Team 5. మేడం టీమ్ 5 మేడం. చెప్పమ్మా. A4, D1, D1, E0 మేడం. Team 6. Team 6 ma'am. 473. Hello. చెప్పమ్మా వింటున్నా. 479, 485, 491, 497, 499 ma'am. రాశాను. 499, 4C5, 4A3, 4C9, 4D8. ఓకే. టీమ్ 7 ఉంటారమ్మా. టీమ్ 6 వరకు. టీమ్ 2 కైట్ 2 టీమ్ 2 రాలేదు ఇంకా. కైట్ 1 టీమ్ 3 టీమ్ 5 లేరు. ఉమెన్స్ చెప్పండి అమ్మా. ఏ సెక్షన్? అనుష అవంతిక టీమ్. అవంతిక హలో టీమ్ 1 మ్యామ్. చెప్పమ్మా. 6, 10, 11, 40, 41, 42, 43, 44, 48, 34, 17 చేయాలి 4 అయితే మ్యామ్. టీమ్ 2. టీమ్ 3 మ్యామ్. చెప్పండి. టీమ్ 3 చెప్పు అమ్మా. ఎస్ మ్యామ్. 425, 437, 438, 415, 408, 404, 424, 445 మ్యామ్.
10 members, ma'am. ఒక్క నిమిషం మ్యామ్ టీమ్ 2. ఒక్క నిమిషం